హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఈరోజు మనం కార్న్వాల్లో ఉన్న ఒక ప్రెటియస్ట్ టౌన్ని చూడబోతున్నాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తూ ఉంటే ఒక పెద్ద హాయ్, అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము లాస్ట్ టైం యూకే వెళ్తున్నామంటే చాలామంది కార్న్వాల్ వెళ్ళండి అని సజెస్ట్ చేశారు. ఏంటా అని చూస్తే కార్న్వాల్లో మోర్ దాన్ 150 బీచెస్ ఉన్నాయన్నమాట. కార్న్వాల్ అనేది యూకేకి సౌత్ వెస్ట్ పార్ట్లో ఉంటుంది. ఇప్పుడు మేము స్విండన్ టు కార్న్వాల్ వెళ్ళే ట్రైన్లో ఉన్నాం. అప్పుడు టోటల్ జర్నీ మాకు 4.5 hours పట్టింది. యూకేలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మనం. మేము అప్పుడు యూకేలో ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నాము. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పానంటే, ట్రైన్ లైన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో 2 Together అనే ఒక పాస్ తీసుకున్నారంటే ఇద్దరికి ఒక పెయిర్ టికెట్ లాగా ఉంటుందన్నమాట. ఆ పాస్ కనుక ఉంటే ఎవ్రీ టైం మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా డిస్కౌంట్ ఉంటుంది. ఇది £30 ఉంటుంది అన్నమాట 1 yearకి. మేము కార్న్వాల్లో ఓన్లీ 2 days ఉండగలిగాం. అందుకనే ఎన్ని బీచెస్ కవర్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా ఇప్పుడు మేము వెళ్ళిన టైంకి ఈవినింగ్ అయిపోయింది. అప్పుడు బ్యాగ్స్ అవి రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట సెయింట్ ఐవ్స్ బీచ్కి. మేమున్న రూమ్ దగ్గర నుంచి బస్సులో వెళ్ళిపోయాం సెయింట్ ఐవ్స్కి. ఎనీ బస్ ట్రిప్ మీరు వెళ్ళాలనుకుంటే £2 మాత్రమే అవుతుంది యూకేలో. నాకు బీచ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఇలా బస్సులోంచి వెళ్తున్నప్పుడే కొంచెంగా బీచ్ కనిపించేసరికి చాలా ఎక్సైట్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ దిగేసరికి ఇలా బీచ్ వ్యూ ఉంది. నా లైఫ్లోనే ఇంత బెస్ట్ వ్యూ ఉండే బస్ స్టాప్ని ఇంతవరకు చూడలేదు. ఈ వ్యూ దగ్గర చాలాసేపు ఫొటోస్ తీసుకొని అలా బీచ్ వైపు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ కార్న్వాల్లో బీచెస్ ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే క్లిఫ్ ఓవర్లుకింగ్ బీచ్ సీనరీస్ ఎక్కువ చూడొచ్చు మీరు ఇక్కడ. ఆ రోజు బీచ్కి వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ సన్నీ డేలా ఉంది. ఇక్కడ మీరు మా ఫేసెస్ చూస్తే అర్థమైపోతుంది ఎంత ట్యాన్ అయిపోయామో. ఆ చిన్న క్లిఫ్ ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం విండీగా ఉంది. మేము వెళ్ళిన సమ్మర్లో కాబట్టి ఈవినింగ్ 9-10 వరకు సన్ ఉండడం వల్ల ఎంత టైం స్పెండ్ చేసామో అసలు తెలియనే లేదు. అక్కడ ఉన్నంతసేపు ఏదో చెప్పలేని ప్రశాంతత. మేబీ ఆ సముద్రం, ఆ గాలి, ఆల్మోస్ట్ సన్సెట్ టైంలో ఉండే ఆ రేస్ వల్లనేమో. అంతేనండి, ఈ సెయింట్ ఐవ్స్ బీచ్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా సపోర్ట్ చేస్తారు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.